మీరు ఎప్పుడైనా ఆలోచించారా? మనం వాడే అన్ని ఔషధాలు ప్రకృతిలోనే దాగి ఉన్నాయా? మెడిసిన్స్, హాస్పిటల్స్ లేకుండా మన పూర్వీకులు ఆయుర్వేదం ద్వారా ఆరోగ్యంగా ఎలా జీవించగలిగారు? ఈ పురాతన వైద్య పద్ధతి శాస్త్రమా మాయా? లేదా ఇది కేవలం పురాణాలేనా? మరి ఈ పూర్వ భారతీయ విజ్ఞానం ఎలా ప్రజలకు అందిందో తెలుసుకుందాం. నమస్తే, మన ఛానల్‌కు స్వాగతం. భారతీయ సాంస్కృతిక సంపదలో ఆయుర్వేదం ఒక అమూల్యమైన రత్నం. ఇది శతాబ్దాలుగా మన ఆరోగ్య విధానానికి ముఖ్యమైన భాగం. ఆయుర్వేదం అనగా ఆయుర్ అంటే జీవితం, వేదం అంటే జ్ఞానం. ఇది మన శరీరానికి, మనసుకు, ఆత్మకు సమతుల్యమైన ఆరోగ్యాన్ని ఇచ్చే శాస్త్రం. ఈ వీడియోలో ఆయుర్వేదం యొక్క చరిత్ర, పద్ధతులు మరియు నేటి ప్రపంచంలో దాని ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఆయుర్వేదం పుట్టుక. ఆయుర్వేదం మన వేదాలలో ముఖ్యంగా ఋగ్వేదం, అథర్వణ వేదం, యజుర్వేదం వంటి గ్రంథాలలోని ఆరోగ్య విధానాలకు సంబంధించిన అంశాల మీద ఆధారపడింది. ఈ వేదాలు జీవనశైలి, ఆరోగ్యం, మానసిక శాంతి, జ్ఞానం మరియు భద్రత గురించి వివరించాయి. పురాతన గ్రంథాలు చరక సంహిత మరియు సుశ్రుత సంహిత ఆయుర్వేదం యొక్క కీలక ఆధారాలు. చరక మహర్షి ఆయుర్వేదం యొక్క ప్రాచుర్యానికి మరియు వ్యాప్తికి ఎంతో కీలకమైన పాత్ర పోషించారు. ఆయన శరీరంలోని అనేక రుగ్మతులకు పరిష్కారాలను విస్తృతంగా వివరించారు. సుశ్రుత మహర్షి శస్త్రచికిత్స విధానానికి తండ్రిగా గుర్తింపు పొందారు. ఆయన 300కు పైగా శస్త్రచికిత్స పద్ధతులను, 120కి పైగా వైద్య పరికరాలను పరిచయం చేశారు. ఆయుర్వేదం నేటి ప్రపంచంలో అవసరం. ప్రస్తుత కాలంలో జీవనశైలి మార్పులు, రసాయనాలు అధిక వాడకం, అనారోగ్యకరమైన ఆహారం మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్నాయి. అధిక ఒత్తిడి, జంక్ ఫుడ్ తినడం వంటివి అనారోగ్య సమస్యలకు కారణమవుతున్నాయి. దోష సిద్ధాంతం ప్రకారం మన శరీరంలో 3 ప్రధాన శక్తులు వాత, పిత, కఫ సమతుల్యంగా ఉండాలి. వాత గాలి కదలికలకు, పిత జీర్ణక్రియకు, కఫ శరీర శాంతికి సంబంధించింది. వీటిని సమతుల్యంగా ఉంచడం ద్వారా ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆయుర్వేద వైద్యాలలో అద్భుతాలు. ఆయుర్వేదం ప్రకృతి ఆధారిత ఔషధాలను వాడుతుంది. ఇది మన శరీరాన్ని పునర్జీవింపజేస్తుంది. ఉదాహరణకు హల్దీ, పసుపు అద్భుతమైన యాంటీ ఇన్ఫ్లమేటరీ మందు. అశ్వగంధ శక్తివర్ధకం, ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రహ్మి మెదడు శక్తిని పెంచే ఔషధం. అంతేకాక పంచకర్మ వంటి పద్ధతులు శరీర శుద్ధి, విషాలను తొలగించడం, శక్తిని పునరుద్ధరించడంలో సహాయపడతాయి. ఇది నా వ్యక్తిగత అనుభవం. ఇక్కడ నేను మా కుటుంబ అనుభవాన్ని పంచుకోవాలి. మా అమ్మకు చాలా రోజులుగా తీవ్రమైన కడుపు నొప్పి ఉండేది. మేము చాలా హాస్పిటల్స్‌లో చూపించడం, ఎన్నో మందులు వాడాము. కానీ ఎటువంటి ఉపయోగం లేదు. చివరకు పంటపాలెం అనే ఊరిలో ఒక ఆయుర్వేద వైద్యురాలు ఇచ్చిన ఔషధం ఆశ్చర్యకరంగా పనిచేసింది. మా అమ్మ కడుపు నొప్పి పూర్తిగా తగ్గింది. ఇది మా కుటుంబానికి ఆయుర్వేద శక్తిని విశ్వసించడానికి గొప్ప ఉదాహరణగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా ప్రాధాన్యత. ఒకప్పుడు భారతదేశంలో మాత్రమే పరిమితమైన ఈ విజ్ఞానం నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. యూరప్, అమెరికా వంటి దేశాలలో ఆయుర్వేద స్పాలు, ఆయుర్వేద చికిత్సలు, ఆయుర్వేద ఆహారం వాడకం విస్తరించింది. ఇది శారీరక శుద్ధి, మానసిక శాంతి, ఆరోగ్య పరిరక్షణలో ప్రముఖంగా నిలిచింది. మన పూర్వీకుల నుండి పుట్టిన ఈ విజ్ఞానం ప్రపంచానికి భారతదేశం అందించిన గొప్ప కానుక. ఆయుర్వేదం కేవలం వైద్యం కాదు, ఇది ఒక సంపూర్ణ ఆరోగ్య విధానం. మన పూర్వీకులు వాడిన ఈ సంపదను మనం సంరక్షించాలి. సహజ ఔషధాలు, మంచి జీవనశైలి పాటించడం ద్వారా మన జీవితం మరింత ఆరోగ్యకరంగా మారవచ్చు. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీ స్నేహితులతో షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన సమాచారం కోసం మన ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు.